శుభమస్తు. శ్రీరామ జయం. సత్యనారాయణం దేవం వందేహం కామతం భువం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావం ఈరోజు అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రావణ మాసంలో శనివారం శ్రీ వెంకటేశ్వర దీపారాధనకు ప్రత్యేకం. అలాగే శ్రావణ మాసం శుక్లపక్షం విదియ ఈ రోజున అన్నవరంపై వెలిసిన ఆ సత్యదేవుడు భక్త జనావళికి తన దర్శనాన్ని అందించినట్లుగా స్థానిక పురాణం విశేషంగా మనకు తెలియజేస్తుంది. శ్రావణ మాసం నోముల మాసం, వ్రతాల మాసం, నియమాల మాసం. ఈ నియమాలకు అనుకూలంగా దక్షిణాయన పుణ్యకాలంలో 2వ నెల కనుక చాతుర్మాస్య వ్రత నియమావళులను కూడా పాటిస్తూ ఆ నియమాలకు అనుకూలంగా కూడా మనం అనుసరిస్తూ సత్యనారాయణ స్వామివారిని కూడా స్మరించవలసిన రోజు ఈ శ్రావణ శుద్ధ విదియ. సత్యనారాయణుడు సత్యదేవుడు. ఎవరు ఆ స్వామిని మనసులో తలుచుకొని అసత్యమాడకుండా జీవితాన్ని గడుపుతారో అలాంటి వారికి స్వామి అనుగ్రహంతో సకల సంకల్పాలు నెరవేరుతాయి అని కూడా మనకు ఆ పురాణం, ఆ కథ తెలియజేస్తుంది. స్కాంద పురాణం 81,000 శ్లోకాలతో కూడుకున్న 7 ఖండాలతో ఉన్న అతి విస్తృతమైన 18 పురాణాలలో అతి పెద్దది అయినటువంటి పురాణం. 18 పురాణాలలో ఉండే శ్లోక సంఖ్య 4 లక్షలు కాగా అందులో 81,000 శ్లోకాలతో ఉన్న పురాణం ఈ స్కాంద పురాణం. ఈ స్కాంద పురాణంలోని 7 అధ్యాయాలలో 5వ అధ్యాయం అనన్యఖండం. ఈ 5వ అనన్యఖండంలో మళ్ళీ ఉప అధ్యాయాలో ఒకటైనటువంటి 3వదిగా ఉన్న రేవాఖండంలో ఈ సత్యవ్రతం యొక్క పోలికలు, సత్యవ్రతానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి అని పౌరాణికులు వివరిస్తున్నారు. పూర్వం ఈ సత్యనారాయణ వ్రత కథలు 13 కథలు చెప్పేటటువంటి వారు. రేవాఖండములో యైదం కురుదే పరమదుర్లభం అనేటటువంటి కొన్ని శ్లోకాలు ఉన్న కారణం చేత ఆ శ్లోక సంపుటితో సత్యవ్రతాన్ని ఏర్పాటు చేసిన సనాతనులు ఈ వ్రతాన్ని పాటించే నిమిత్తమై స్థానిక పురాణ కథనాలకు అనుకూలంగా 13 కథలు సూచించారు. ఆ 13 కథలే తదుపరి కాలానికి 9 కథలుగా, నేటి కాలానికి 5 కథలుగా పరిణమించాయి. ఈ శ్రావణ మాసం శుక్లపక్షం విదియ తిథి చాతుర్మాస్య నియమావళిని అనుసరించి శ్రీమన్నారాయణమూర్తి వాకుడు చెట్టు కింద ఎడమ చెయ్యి తలగడగా పెట్టుకొని నిద్రిస్తూ విదియ తిథి నాడు కుడివైపున నుంచి ఎడమవైపుకు ఒత్తిగిలుతాడు అని కూడా పురాణ ప్రపంచం చాతుర్మాస్య నియమావళులలో అభివర్ణించిన నేపథ్యంలో ఈ రోజున నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి దుప్పటి, దిండు, గలీబు, చాప, మంచం వీటిని దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకునే నిమిత్తమై దంపతులు ఇరువురు కలిసి దానం ఇవ్వాలి అని ప్రమాణం. అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇంటిల్లిపాదిని ఇంటికి పిలిపించి బంధువులందరితో కూడా చక్కగా భోజనాదిగాదులు పూర్తి చేసుకుని అందులో వృద్ధ దంపతులకు ఇలా చాప, దిండు బహుమానంగా అందించినట్లయితే శుభం కలుగుతుంది. కనీసంలో కనీసంగా బంధువులందరూ పిలవలేకపోయినా ఇంట్లో ఉండే ఆ ఇంటిల్లిపాది అయినా కూడా సత్యనారాయణ స్మరణ చేసుకున్నా లేదా ఆ స్వామి యొక్క నామ సంకీర్తన చేసిన స్వామి అనుగ్రహంతో శ్రావణ మాస నియమావళిని పాటించిన పుణ్యఫలం కూడా మనకు లభిస్తుంది. సత్యం పలికే ప్రయత్నం చేద్దాం. సత్యదేవుని అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం. సత్యదేవాయ నమః.